వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ టీవీలో వచ్చే యాడ్ అందరికీ గుర్తే. బంగారం, వెండి వస్తువుల విషయంలో ఈ మాట చాలా మందికి గుర్తు. వెండి కొనేటప్పుడు కేవలం దాని మెరుపు చూసి మోసపోకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బుకు సరైన విలువ దక్కాలంటే తప్పనిసరిగా హాల్మార్క్ HUID కోడ్ ఉన్న వెండిని మాత్రమే కొనుగోలు చేయాలి. సెప్టెంబర్ 1, 2025 తర్వాత హాల్మార్క్ వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఒక సర్వేలో వెండి నాణ్యతకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సర్వేలో తేలిన సంచలన విషయాలు చూస్తే గడిచిన 5 ఏళ్లలో వెండి కొనుగోలు చేసిన వారిపై నిర్వహించిన సర్వే ప్రకారం 31% మంది వినియోగదారులు తాము కొన్న వెండిలో స్వచ్ఛత లేదని, నాణ్యత విషయంలో మోసపోయినట్లు అంగీకరించారు. 93% మంది ప్రజలు బంగారం తరహాలోనే వెండికి కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. అలాగే కేవలం 2% మంది మాత్రమే హాల్మార్కింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పెట్టుబడి దృష్ట్యా కూడా వెండికి ఆదరణ పెరుగుతోంది. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ధరల అంచనా 2026 నాటికి కిలో వెండి ధర 1.7 లక్షల నుండి 1.9 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చు. ధరలు ఇంతలా పెరుగుతున్న సమయంలో కఠినమైన నిబంధనలు లేకపోతే సామాన్య వినియోగదారులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వినియోగదారుల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి స్వచ్ఛతను బట్టి 7 గ్రేడ్లను ఖరారు చేసింది. ఈ గ్రేడ్లు 800, 835, 900, 925, 958, 970, 990, 999. అలాగే ప్రతి హాల్మార్క్ ఆభరణంపై BIS గుర్తులు ఉండాలి. సెప్టెంబర్ 1, 2025 తర్వాత హాల్మార్క్ చేసిన వెండి ఉత్పత్తుల వివరాలను మీ ఫోన్ ద్వారానే తనిఖీ చేసుకోవచ్చు. యాప్ ద్వారా HUID కోడ్ ఎంటర్ చేసి వెండి స్వచ్ఛతను ధృవీకరించుకోవచ్చు. 2026 నాటికి దేశవ్యాప్తంగా 110 జిల్లాల్లో సుమారు 300కు పైగా కొత్త హాల్మార్కింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వెండి కొనేటప్పుడు కేవలం దాని మెరుపు చూసి మోసపోకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బుకు సరైన విలువ దక్కాలంటే తప్పనిసరిగా హాల్మార్క్ HUID కోడ్ ఉన్న వెండిని మాత్రమే కొనుగోలు చేయాలి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.